అడ్వాన్స్ హ్యాపీ క్రిస్మస్. యేసు అంటే మీనింగ్ ఏంటి? రక్షకుడు అని అర్థం. రక్షకుడు అంటే పాపాల నుండి, శాపాల నుండి, మనం చేసే దోషాల నుండి మనల్ని రక్షించడానికి ఆయన భూలోకంలో జన్మించాడు. తన ప్రాణాన్ని అర్పించాడు. తన రక్తం ద్వారా మన పాపాలని కడిగేశాడు అనమాట. అంటే ఇప్పుడు ఆయన ఒక పశువుల తొట్టిలో పుట్టడానికి గల కారణం ఏంటి అంటే తన దీనత్వం, తన విధేయత ఎలా ఉంటుంది అని చూపించడానికి, ప్రాక్టికల్గా మన కళ్ళ ముందు చూపించడానికి. అండ్ సెకండ్ వన్ ఏంటి అంటే ఒక కన్యకని ఎంచుకోవడానికి అర్థం ఏంటి అని అంటే పవిత్రంగా ఉన్నాడు అని తెలియజేయడానికి. ఆయన భూలోకంకి వచ్చిందే ప్రాక్టికల్గా నన్ను వలె మీరు నడుచుకొనుడి అని బైబిల్లో ఉంది కదా. సో దేవుని వలనే మనం నడుచుకోవాలి అన్న ఒక ఉద్దేశం ద్వారా దేవుడు ఎలాగైతే మానవ రూపంలో జన్మించి ఆయన ఏ విధంగా అయితే నడుచుకున్నాడు, ఏ విధంగా అయితే జనాలతో ఉన్నాడు అనేది మీకు తెలుసు కదా. ఆ విధంగా ఆయన వలె మనం కూడా నడుచుకొని ఇతరులని నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుడి అని మనకుంది కదా. సో మనల్ని మనం ఎలా ప్రేమిస్తామో మన పొరుగు వాళ్ళని కూడా అలాగే ప్రేమిస్తే ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు, ఎటువంటి బాధలు ఉండవు, కష్టాలు, కన్నీళ్ళు, ద్వేషం ఏముండదు. మనము నీతిగా, నిజాయితీగా, న్యాయంగా, ధర్మాన్ని పోలి నడవాలి అని ప్రాక్టికల్గా మనల్ని చూపించడానికి దేవుడు మానవ రూపంలో జన్మించాడు, మన కోసం మరణించాడు. దీని మీనింగ్ అది. సో మనం పాపాలని పోగొట్టుకోవడానికి, శాపాలని అవన్నీ పోగొట్టుకోవడానికి దేవుని వలె మనం నడుచుకోవాలి. మన ప్రవర్తన అలా ఉండాలి, మన యాక్టివిటీ అలా ఉండాలి. దేవుని ఆత్మను పొందుకొని ఆత్మలో ఎదగాలి, అభిషేకించబడాలి. అందుకని ఈ క్రిస్మస్ సందర్భంగా ఇదొక చిన్న మెసేజ్.